Exclusive interview for Vizil viewers. తెలుగు మాటకు జీవం పోసే కలం, భావానికి రూపమిచ్చే నాటకీయత, ఈ రెండిటిని సమపాళ్లలో మేళవించి తనదైన శైలిలో ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన పేరు తనికెళ్ల భరణి. ఒక రచయితగా ఆయనకు కలం కేవలం ఒక సాధనం కాదు, అది ఒక బాధ్యత. సమాజాన్ని చూసే కన్నుగా, మనసును తాకే స్వరంగా ఆయన రచనలు మారాయి. కదలిపోతోంది భావన వదలిపోతోంది, వెళ్ళలేక వదిలిపోతోంది, నాలో ఒదిగిపోయిన భావనలతో కవితలల్లాను, కవితలన్నీ గుండెలో కలమెట్టి రాశాను. అభినయంతో, శబ్దంతో, భావంతో, మానవత్వంతో తానొక్క సర్వరస సంపన్న కళాకారుడిగా తెలుగు ప్రజల అభిమానాన్ని గెలుచుకున్న వ్యక్తి. కవుల కంటె తుహిన కర్పూర నిభకీర్తి తెచ్చిరెవర నీకు తెలుగు తల్లి, సాహితీతరంగ సంగీత రసధుని దేశ భాషలందు తెలుగు లెస్స. తెలుగు భాష గర్వపడే రచయిత, థియేటర్ అభిమాని ఆరాధించే నాటకకారుడు, చలనచిత్రం ప్రేమించే ప్రేక్షకులకు భావనల అర్థాన్ని చెప్పగల కథాకర్త. ఇదే తనికెళ్ల భరణి గారి విశిష్టత. వెల్కమ్ టు విజిల్. ఇంట్రోలో చెప్పినట్టు తనికెళ్ల భరణి గారి ఔన్నత్యం గురించి విన్నారు. ఇప్పుడు స్వయంగా భరణి గారి అంతరంగం విజిల్ ప్రేక్షకులకి ప్రత్యేకం. నమస్కారం భరణి గారు. నమస్కారం సుభాకర్. తనికెళ్ల భరణి గారు రాసిన మొట్టమొదటి కవిత్వం ఏంటి సార్? ముందుగా నేను ఈ మీటింగ్కి కారణం కూడా ఒకసారి చెప్పి, ఎప్పుడైతే నువ్వు ఫోన్ చేసి నాకు ఏమని శివనాగిరెడ్డి గారు మొన్న, గోళ్ళ నారాయణరావు గారు అంతకుముందు నాకు ఫోన్ చేసి ఇట్లాగా కుర్రాడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు, విజిల్ అని దాని పేరు, మీ ఇంటర్వ్యూ కావాలంటున్నాడు అంటే నేను సందేహించాను. కారణం ఏమిటంటే ఈ మధ్య చాలామంది నాకు ఆత్మీయులైన జర్నలిస్ట్ చాలామంది ఉన్నా, కొంతమందికి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు థంబ్నెయిల్స్ అని ఆ పేరు పెట్టే విధానం చాలా బాధాకరంగాను అభ్యంతరకరంగాను కూడా ఉన్నాయి నాకు. నేను వాళ్ళతో డైరెక్ట్గా ఫోన్ చేసి పిలిచి మాట్లాడితే వాళ్ళు అన్నారు, సార్ లేదు భయ్యా మేము మామూలుగానే చేసాం, వాళ్ళు ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలా మార్చేశారు, అది తప్పు కదా, అది ఒక వ్యక్తిత్వాన్ని కించపరచడం లాంటిది అంచేత అని అప్పటి నుంచి నేను మానేశా. కానీ ఎప్పుడైతే నువ్వు కేవలం ఆటగదరా శివ అనే టైటిల్ మీదే చేస్తాను అన్నావో నేను ఒప్పుకున్నాను. ఎందుకంటే గోళ్ళ నారాయణరావు గారు, శ్రీ విశ్వేశ్వరరావు గారు నాకు విజయవాడలో ఉన్న మిత్రుల్లో అత్యంత ఆత్మీయులు. ఎన్నోసార్లు మన నారాయణరావు గారి ఇంట్లో నేను భోజనం చేశా. అద్భుతమైన ఆతిథ్యం. పాపం ఒకసారి ఆవిడ నేను భోజనం చేయలేనండి మేము వెళ్ళిపోతున్నామంటే ఇప్పటికీ జ్ఞాపకం. ఒక క్యారేజీలో మొత్తం ఫుడ్ కట్టి మాకిస్తే మేము ఒక గంట తర్వాత ఎక్కడో పొలాల్లో తిన్నాం. తర్వాత ఆ క్యారేజ్ కూడా అది ప్లాస్టిక్ చైనీస్తో ఎక్కడో అట్లాంటిది, నేను రిటర్న్ చేయలేదన్నమాట. అలాగా అంత ఆత్మీయులు. ఇంకా శివనాగిరెడ్డి గారు నాకు ఇష్టమైన మనిషి. ఎందుకంటే ఈ శాసనాలు, పాత దేవాలయ మేము కలిసి చాలా చోట్లకి వెళ్ళాం కూడా. ఈ దేశంలో ముఖ్యంగా ఆయన చేస్తున్న పనికి కనీసం 10 పద్మశ్రీలైనా రావాలి అని నా ప్రగాఢ నమ్మకం. ఇంకా పరమేశ్వరుడు ఏం చేస్తాడో తెలియదు. ఇలాంటి వాళ్ళిద్దరి పేర్లు నువ్వు ఎప్పుడైతే చెప్పావో వాళ్ళ సంస్కారం, వాళ్ళ గురించి నాకు పూర్తిగా తెలుసు కాబట్టి నేను వెంటనే, పైగా మీ ఇంటి పేరు మేడసాని శుభకర్ అంటే మేడసాని మోహన్ గారు కూడా నాకు చాలా ఆత్మీయులు. ఆయన చేసిన అవధానంలో ఒకసారి నేను తిరుపతి దగ్గర చిన్న ఊళ్ళో చేశాడు, అప్పుడు నేను అప్రస్తుతం ఏదో చేసినట్టున్నా. అలాగే ఇంకా మీరు కార్యక్రమం మొట్టమొదటి బేసిక్గా ఏమిటంటే మేము
మాది కొంచెం పండిత వంశం. ప్రపితామహులు దివాకర్ల తిరుపతి వెంకట కవులు పేరు వినే ఉంటావు కదా, అందులో దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు మా ప్రపితామహులు. అంటే మాకు దివాకర్ల వెంకటావధాని గారు తాతగారు అవుతారు అన్నమాట. అట్లాగా ఏదో ఇంగువ గట్టిన గుడ్డంట అట్లాగా కొంచెం సాహిత్యాభిలాష మా అన్నదమ్ములందరికీ కూడా సాహిత్యం పట్ల మేము భోజనం చేసినప్పుడు ఈ పద్యాలు సాహిత్యం ఇలా కొనసాగుతుంటుంది. అదొక అందమైన సాహితీ ప్రపంచం మాది. ఉత్తరోత్తర మా పిన్ని కొడుకు కూడా కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు అమ్మాయిని చేసుకున్న అట్లా కూడా అలా కూడా మాకు ఆప్తురయ్యారు ఆయన సాహిత్యం. సో అంచేత మాకు ఈ పుస్తకాలు చదవడం రాయడం అనేది ఆరంభం నుంచి ఉంది. అయితే నాకు తెలిసి నేను ఇంటర్మీడియట్ ఆ ప్రాంతాల్లో ఏదో చిన్నగా రచనలు చేస్తుండేవాడిని. అందులో మీరన్నాక నాకు గుర్తొచ్చిన ఫస్ట్ కవిత్వం ఏంటంటే, కదలిపోతోంది భావన వదలిపోతోంది, వెళ్ళలేక వదిలిపోతోంది, నాలో ఒదిగిపోతోంది, ఒదిగిపోయిన భావనలతో కవితలల్లాను, కవితలన్నీ గుండెలో కలమెట్టి రాశాను, కవితలన్నీ రాసి అలసిపోయాను, అలసిపోయిన నాకు తలపు కలిగింది, తలపులన్నీ వలపులై నన్ను బాధ పెట్టాయి, బాధలో నా భావనలను చెదరగొట్టాను, వెళ్ళలేక వెళ్ళిపోయాయి, భావనలెళ్ళిపోయాయి, నన్నిడి చెల్లిపోయాయి. ఇది నా తొలి రచన. ఏదైనా సరే మీరు ప్రజా సమస్యల పట్ల చాలా స్పందించే తత్వం. అది ఎమర్జెన్సీ కాలంలో మీ రచనకు మీరు కొంచెం ఇబ్బందులు కూడా పడ్డారు. దాని గురించి క్లుప్తంగా వివరిస్తారు. జనరల్గా కవి లేదా సాహిత్యం లేదా కళాకారుడు ఎవరో చెప్పినట్టు అతను నిత్య ప్రతిపక్షం. ప్రభుత్వం ఎవరున్నా సరే వాళ్ళ లోపాలని ప్రశ్నించాల్సిన అవసరం కవిది కానీ కళాకారుడిది కానీ. అంచేత ఆ క్రమంలో నేను కూడా ఎమర్జెన్సీని అందరూ నిరసించారు. నన్ను ప్రభుత్వం ఒక పొలిటికల్ సెటైర్, దాని పేరు గార్ధవాండం అంటే గాడిద గుడ్డు. అంటే మనకి కనిపించే ఈ సోషలిజం అనే భ్రమంలో మనం పెట్టి గాడిద గుడ్డ ఉందిరా అంటాం కదా, అనేది ఉట్టి గాడిద గుడ్డు, నథింగ్, మిత్ అని చెప్పడం. దాని మీద నేను రాసిన నాటకం అది తొలి ప్రదర్శనకే కొంచెం ప్రకంపనలు సృష్టించింది. దాన్ని బ్యాన్ చేద్దామనే ఆ టాక్ కూడా జరిగింది. బట్ మేము అది దాదాపు ఎమర్జెన్సీ చివరి రోజుల్లో రాశాను. దాని ఎఫెక్ట్ పడ్డాక తర్వాత మామూలుగా వందలాది ప్రదర్శనలు మేము ఇచ్చాం, మిగతా వాళ్ళు కూడా ఇచ్చారు. సో ప్రతిఘటన, క్వశ్చనింగ్, సువర్ణాక్షర లిఖిత గత చరిత్రకి భావి ఉషస్సుకి మధ్య వర్తమానపు అంధకారమే గార్ధవాండం. అది దాని నాటకం ప్రయోక్త ఫస్ట్ వచ్చే మాట అన్నమాట. ఏ దేశంలో విద్య వ్యాపారం అవుతుందో, ఏ దేశంలో మూర్ఖత్వం గద్దెనెక్కుతుందో అలాంటి దేశంలో ఎప్పుడూ పుట్టద్దు అనేది ఒక స్ట్రాంగ్ మెసేజ్.
మీరు నాటక రంగం నుంచి సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. నో పాస్పోర్ట్ నో వీసా డైరెక్ట్ ఎంట్రీ లాగా మీ ఎంట్రీ జరిగిందా, లేదా చేదు అనుభవాలు ఏమన్నా ఇండస్ట్రీ తొలినాళ్ళలో? యాక్చువల్గా నేను ఎన్నడూ సినిమా ఇండస్ట్రీకి వద్దామని అనుకోవాలి. నాటకాలు మాత్రం తీవ్రంగా ఆడాం. దానికి కారణం మా గురువు గారు రాళ్లపల్లి గారు టీంలో మురళీ కళాలయంలో నేను చేరినప్పుడు ఆయన రాసిన ముగింపు లేని కథా నాటకంలో నేను దాదాపు 100 సార్లు 80 ఏళ్ల ముసలివాడి, అప్పుడు నేను సన్నగా బక్కగా ఉండేవాడిని, ఇంత వెయిట్ చేసేసి 80 ఏళ్ల వృద్ధుడి పాత్ర, సెటైర్, అది కూడా ఎంటర్టైనర్, కామెడీతో పాటు ఒక మధ్యతరగతి జీవితాన్ని ప్రతిబింబం. అది ఆ నాటకాన్ని మేము కళాసాగర్ మద్రాసులో మేము ఫస్ట్ టైం వేసినప్పుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అప్పటికి ఉన్నారు. ఆయన నాటకం చూశాక ఆయన మమ్మల్ని పిలిచాడు. అప్పటికి ఆయనకి గొంతు పనిచేయట్లేదు, రాసేవాడు. నాటకం చూశాక ఆయన అభిప్రాయం ఏం రాశాడంటే, ఇది ముగింపు లేని కదా నాటకంలా లేదు, కిటికీలోంచి చూస్తున్న జీవితంలా ఉంది. అంత గొప్ప స్క్రిప్ట్ మా గురుగారు రాళ్లపల్లి గారు. ఆయన ఇండస్ట్రీకి వెళ్ళిపోవడం వల్ల మా సమాజానికి ఇంకొక రైటర్ లేని కారణంగా నేను బలవంతంగా, ఫోర్స్డ్ రైటర్ అంటారు కదా, అంటే నాలో ఎక్కడో కవిత్వం ఉన్నది కానీ నాటకం ఎలా రాయాలి ఇంకా అప్పటికి నాకు. మొత్తానికి ఏదో ప్రయత్నం చేసి మొదటి నాటకం గ్రహణం పట్టిన రాత్రి అని ఒక నాటిక రాశాను. అది తెలంగాణ యాసలో. ఆ తర్వాత శనిగ్రహాలు అని కాలేజీ కాంపిటీషన్స్ కోసం. ఆ తర్వాత అమృతవాణిలో పనిచేసే టైంలో గొయ్యి అని ఒక నాటిక రాశాను. ఇవన్నీ మామూలుగా జనరంజకమైనవి. వేరే గార్ధమాండం ఫస్ట్ టైం కాంపిటీషన్స్లో పోటీలో పాల్గొనడానికి, ఎప్పుడైతే గార్ధమాండం సక్సెస్ అయిందో ఇంకా వరుసగా దాదాపు నేను 11 నాటికలు, ఒక నాటకం 4వ కోతి. అంటే మన 3 కోతులే తెలుసు కదా, చెడు వినకు, చెడు కనకు, చెడు అనకు, ఈ 3 కోతులే. చెడు భరించకు అనేది 4వ కోతి. ఇప్పుడు నువ్వు చెడు అనవు, చెడు వినవు, చెడు చూడవు, నీ వల్ల ఉపయోగం ఏముంది మాకు? చెడు భరించకు, తిరగబడు, ప్రశ్నించు, అది 4వ. అదొక్కటే నాటకం రాశాను నేను. గద్దనాపల్లి మా పంతం సీతారామూర్తిని మాకు బావ అని పిలుచుకునేవాళ్ళు, ఈజ్ నో మోర్, అతని కోసం రాసిన నాటకం. అట్లాగా అక్కడి నుంచి అందులో ఒక నాటకం చూసి ఒక నిర్మాత దామరాజు హనుమంతరావు గారు ఫస్ట్ టైం నన్ను ఇండస్ట్రీకి తీసుకెళ్ళారు. ఇండస్ట్రీలో తమాషా ఏమిటంటే, ఒక రచయిత మాత్రమే డైరెక్ట్గా వెళ్ళిపోగల, మిగతా ఎవరికైనా డైరెక్టర్కి అనుభవం ఉండాలి, ఎడిటర్కి అనుభవం ఉండాలి, ఒక్క రచయితకి మాత్రం డైరెక్ట్ ఎంట్రీ రాయగలిగితే డైరెక్ట్ ఎంట్రీ. సో అలాగే నేను కొంతమంది నటినట్లు మీరు రాసిన పదాలు పలకలేని కారణంగా వాళ్ళు పలికే పదాలు రాసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అట్లా ఉందా? తెలుగుకు వచ్చిన దౌర్భాగ్యం అదే కదా, ఒత్తులు ఉండవు మన అప్పట్లో. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా భాష, ఎందుకంటే ముఖ్యంగా ఒక పాయింట్, ఎప్పుడైతే నీకు మాతృభాష కాదో వాళ్ళకి ఒత్తు అసలు ఏమీ ఉండవు. దురదృష్టం ఏంటంటే తెలుగు వాళ్ళ ఉండి కూడా ఒత్తులు లేదా ఉచ్చారణ కరెక్ట్గా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అది తక్కువ, ఎందుకంటే డబ్బింగ్ ఎవరో చెప్తారు కాబట్టి వాళ్ళే శృతిలో కలిపేస్తారు. అంచేత ప్రత్యేకంగా పెద్ద కొంపలంటుకుపోయి అంత చేంజెస్ ఏమీ చేయలేదు స్క్రిప్ట్స్లో ఆర్టిస్టుల కోసం అని. ఎందుకంటే డబ్బింగ్ ఆర్టిస్టులేగా చెప్పేది వీళ్ళకి, అది పెద్ద సమస్య కాదు. బట్
ఒక ఆర్టిస్టు తన మాతృభాషలో బూతులు మాట్లాడడం అనేది బాధించేది అంతే. అది ఇప్పటికీ ఉంది, ఫ్యూచర్లో కూడా ఉంటుంది. అది సినిమా వాళ్ళకే పరిమితం కాలేదు, అది ఇళ్లలో కూడా ఈ మధ్య మామూలుగా తెలుగు చదివే నెక్స్ట్ జనరేషన్ ఎవరు తెలుగు చదవట్లా. తెలుగు కూడా ఇంగ్లీష్లో మీరు MERU అలా ఇంగ్లీష్లోనే రాసుకుంటున్నారు. అది చూస్తే బాధ అనిపిస్తూ ఉంటుందా మీకు? అంటే భవిష్యత్తు మీకు ఉంటుంది. ఎందుకు అనిపించదండి? ఇప్పుడు సైన్స్ స్టాటిస్టిక్స్ ప్రకారం లుప్తమైపోతున్న భాషల్లో తెలుగు కూడా ఒకటి అని విన్నప్పుడు ఎందుకు బాధ అనిపించదు? ఎందుకంటే ఎంత 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 అద్భుతమైన భాష, ఎంత ప్రపంచంలో ఎంత ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని వాళ్ళు అన్నారు. మనకు కూడా అసలు ఇంత ఇంత అందమైన పద్యాలు ఉంటాయి. మాట్లాడుతుంటే విశ్వనాథ సత్యనారాయణ గారు తెలుగు మాట్లాడుతుంటే ఏదో సంగీతం విన్నట్టు అనిపిస్తుంది అని ఆయన అన్న. సుబ్రహ్మణ్య భారతి లాంటి తమిళ కవులు సుందర తెలుగు అని పొగిడిన. ఆంధ్రత్వం ఆంధ్రభాషాచ న అల్ఫతవ సఫలం. ఆంధ్రత్వము ఆంధ్ర భాష ఈ రెండూ రావడం పూర్వం జన్మ పుణ్యం వల్ల ఇలాంటివి సంభవిస్తాయి అని తమిళ అప్పయ్య దీక్షితులని తమిళ కవి మెచ్చుకున్నాడు. సో అంత అద్భుతమైన భాష. కృష్ణదేవరాయలు కూడా ఏదో దేశ భాషలందు తెలుగు లెస్స అన్నది ఫస్ట్ క్రీడాభిరామంలో మహాకవి శ్రీనాథ్ మహాకవి అన్నాడు. తర్వాత దాన్ని కృష్ణదేవరాయలు కూడా అన్నారు. కవుల కంటె తుహిన కర్పూర నిభకీర్తి తెచ్చిరెవర నీకు తెలుగు తల్లి, సాహితీతరంగ సంగీత రసధుని దేశ భాషలందు తెలుగు లెస్స. నండూరి రామకృష్ణమాచార్యులని మహానుభావుడు సాహిత్యవేత్త, ఆయన ఇలా కూడా అన్నాడు. అంచేత నాకు తెలిసి నా ఉపన్యాసాల్లో లేదా నేను ఎక్కడన్నా వెళ్ళినప్పుడు వేరే దేశాల్లో తెలుగు భాష గురించి బాధపడుతూ ఉంటాను, మాట్లాడుతూ ఉంటాను. దాన్ని ఇంట్లో తల్లిదండ్రులు నేర్పండి అని బతిమాలుతూ ఉంటాను. సార్ సిగరెట్లు పూర్తిగా మానేశారా? ఈ కాలానుకూలమైన ఎప్పుడో నిరుద్యోగం సమయంలో కాలక్షేపం కోసం అయిన దురలవాట్లవి. దాని అంటే అజ్ఞానం ఎన్నో రకాలుగా ఉంటుంది. అందులో ఇది ఒకటి ఏమిటంటే రచయిత కాబట్టి శ్రీ ఇలా తాగుతుంటే ఆ ఫోటోలు, ఇలాగ పెద్ద పెద్ద యాక్టర్లు, బర్క్లీ ఎస్వి రంగారావు గారు తాగేసి ఇట్లా ఇవన్నీ చూసి ఇన్స్పైర్ అయిపోయి నెగటివ్ వైపు వెళ్ళాము. తర్వాత రియాలిటీ తెలిసాక సిగరెట్ ఉంటేనే కవిత్వం వస్తుంది అన్నది నుంచి కవిత్వం కాదు, దగ్గు వస్తుంది, తర్వాత జబ్బు వస్తుంది, తర్వాత మనిషి పోతాడని జ్ఞానం వచ్చాక మిమ్మల్ని ఇండస్ట్రీలో రచయితవా గుమస్తావా అని మీతో అన్న వ్యక్తి ఎవరు సార్? సత్యమూర్తి. గుమస్తా కాదు, నేను మా రాళ్ళపల్లి గారు నన్ను పరిచయం చేసే క్రమంలో తీసుకెళ్తుంటే పరిచయం చేశాడు రాళ్ళపల్లి గారు సత్యమూర్తి గారు. తనికేళ్ల భారణి నా శిష్యుడు ఇండస్ట్రీలో రైటర్ పనిచేద్దామని వచ్చాడు. రైటర్ గానా? ఇక్కడ రైటర్లు అక్కర్లేదమ్మా, ఓన్లీ గుమాస్తాలు కావాలి. ఎందుకంటే నువ్వేం రాస్తే అది వాళ్ళు తీయరు, వాళ్ళేం చెప్తే అది నువ్వు రాయాలి. అర్థమైందా అన్నాడు సత్యమూర్తి. ఆ అర్థంతో వాళ్ళకి కావాల్సింది రాయటం. అది ఎప్పుడు వరకు అంటే సక్సెస్ అయ్యే వరకు. లక్కీగా నాకు 4వ సినిమా నేను లేడీ స్టైల్ సూపర్ హిట్ అయిపోయింది. ఆ తర్వాత నన్ను ఎవరు అలా ప్రూవ్ చేసుకునే వరకు వాళ్ళకి కావాల్సింది రాయాలి.
ఎందుకంటే ప్రూవ్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను ఏదైనా రాశాను మార్చమన్నాడు అనుకోండి, నాదేముంది మారుస్తాను కానీ అంటే వాడు కంగారు పడతాడు. ఎందుకంటే నేనేం రాశానో అంచేత పైగా అంత అనామకులైన దర్శకులు ఇప్పుడు ఒకప్పుడు ఉన్నమాట నిజమే. అంటే అసిస్టెంట్గా చాలా ఏళ్ళు చేసి అంచెలంచెలుగా 25 ఏళ్ళు చేసి దర్శకులైన వాళ్ళు అలా ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, బాగా చదువుకున్న వాళ్ళు దర్శకులు వస్తున్నారు. అంచేత మనం వాళ్ళకి క్లియర్గా ఏం కావాలో వాళ్ళకి తెలుసు, అదే రాస్తాం. తేడా కనిపిస్తుంది మీకు సినిమాల్లో ఇంటెన్సిటీ, ఆ కొత్తదనం. ఇవాళ తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా జెండా ఎగరేస్తుంది అంటే మరి ఆ దర్శక రచయితలే కదా కారణం. లేడీస్ టైలర్ మీరు స్క్రిప్ట్ మొదలుపెట్టిన ఆ తొలి దశలోనే ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ బ్లాస్టర్ అనే భావన మీకు కలిగిందా? ఏ సినిమాకి అలా చెప్పగలం లేము. కాన్ఫిడెంట్గా అంటే నేను ఒక సీన్ చదివి వినిపించాక డైరెక్టర్ వంశీగా మొత్తం సీన్లన్నీ ఇలా ఉండాలయా అంటే అంత కామెడీగా ఉండాలి. సరే సార్ ప్రయత్నం చేస్తాను అని రాయడం మొదలెట్టాను. లక్కీగా అది కుదిరింది. సినిమా రిలీజ్ అయ్యాక అనూహ్యమైన సక్సెస్. అది ఫెయిల్ అవుతుందని ముందు అనిపిస్తుంది, తెలుస్తుంది. ఓకే, సక్సెస్ తెలియదు. ఫెయిల్ మాకు మేము యాక్ట్ చేస్తుంటే తెలిసిపోతుంటుంది ఇంత తప్పుగా ఉంది. అయితే మేము ఫెయిల్ అవుతుంది బద్దగా గొప్పగా ఆడదేమో అనుకున్న సినిమాలు విజయవంతం సాధించవచ్చు. శివాలాగా. శివాలో ఏముంది, కామెడీ లేదు, ఏమీ లేదు. ఉంది సార్, దాని మీద చాలా పెద్ద అందుకనే అది పెద్ద సక్సెస్ అయిపోయింది. అంటే 99% సక్సెస్ని మనం ఊహించలేము, ఫెయిల్యూర్ని ఊహించగలం. కాకపోతే ఫెయిల్యూర్ కూడా ఒక్కోసారి మన కళ్ళుగా సక్సెస్ అవ్వచ్చు. భరణి గారు పెళ్లి చేసుకోవడానికి 33 సంవత్సరాలు ఎందుకు పట్టిందండి? అది పెద్ద ఉమ్మడి కుటుంబం, అన్నదమ్ములు అంతా కలిసి. ఎప్పుడైతే రచయిత కవి అన్నాడో కొంచెం అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది వాడికి. ఈ పెళ్ళి బంధాలు మనం పడలేం, ఎందుకంటే మన ఆలోచనలకి వర్కౌట్ కాదు. ఒంటికాయ సొంటి కొమ్ములా హాయిగా రాసుకుంటూ అలా బతికేద్దాం. ఎందుకంటే మన వే ఆఫ్ లైఫ్లో సుఖాలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు. ఆ పడేవేవో మనం ఒకళ్ళని మళ్ళీ ఇంకొక జీవిని కష్టపెట్టడం ఎందుకు, అంతే తప్ప. అలాగా దట్ ఈస్ ద రీజన్. మా మేనమామ కూతురే. నువ్వు సినిమా వాడివురా అని మీ అమ్మగారు మీతో అన్నారా? అంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను ఫోటో చూపించినప్పుడు, నీకు నచ్చింది కదా చేసుకుంటాను అంటే, సినిమా కబుర్లు చెప్పకు గబుక్కున అట్లా అంటే సినిమా దురదృష్టం ఏంటంటే ఆర్టిఫిషియల్ అనేది సినిమా అంతా సినిమా కదరా అంటే అబద్ధం అని, అది సినిమాలో లాగా అంటే అసహజమని, అదొక నెగిటివ్ ఆస్పెక్ట్ ఉంది కదా. అలాగా నువ్వు సినిమా వాడివి అంటే మాయి అబద్ధం చెప్పేస్తావేమో అని భయపడింది అంతే. ఆలోచనప్పుడు తలంచుకోవాల్సిన పరిస్థితి మీకు ఎప్పుడైనా ఎదురైందా సార్? ఆ డైలాగ్ నాకు తెలిసి సముద్రంలోది. ఇండస్ట్రీ అంటేనే అది కదా. అందులో యాక్చువల్గా ఇది త్రివిక్రమ్ రాసినట్టున్నాడు ఈ డైలాగ్ అప్పట్లో. చాలా గొప్ప ఫిలాసఫీ అది. ఆలోచనప్పుడు తలంచుకోవడం ఓటమికి చిహ్నం కాదు, అడ్జస్ట్మెంట్. ఈ ఒక్క పదం జీవితానికి అప్లై చేస్తే సంసారాలు కూడా బాగుంటాయి. ఇప్పుడు పెళ్ళి అయిన 100 డేస్కే దుకాణం మూసేసే రోజుల్లో ఆలోచనప్పుడు సింపుల్ లాజిక్. దంపతులు బాగుండాలంటే ఈ మాధ్యమం ద్వారా చెప్తున్నాను, అతనికి కోపం వచ్చినప్పుడు నువ్వు తగ్గు, నీకు కోపం వచ్చినప్పుడు అమ్మాయికి కోపం వచ్చినప్పుడు అబ్బాయికి కోపం వచ్చినప్పుడు అమ్మాయి తగ్గితే
జీవితం అద్భుతంగా ఉంటుంది. హాయిగా సాగిపోతుంది. హా, ఇది సంసారానికే కాదు, ఎక్కడైనా సరే. ఇప్పుడు బాస్ కోపడ్డాడు, అన్నం పెట్టేవాడు కోపడ్డాడు, వృత్తిలో నా డైరెక్టర్ నన్ను కోపడ్డాడు, నేను కూడా కోపడితే యుద్ధం నన్ను తీసేయడమే కదా. అంచేత ప్రపంచంలో గ్రేటెస్ట్ కాంప్రమైజ్ కదా. కాంప్రమైజ్ అనేది జీవితం. అడ్జస్ట్మెంట్ కాంప్రమైజ్ కన్నా కూడా అకార్డింగ్లీ. ఎందుకంటే ఎవడు పరిపూర్ణ, ఎవడు సర్వజ్ఞుడు ఎవడు కాదు. అలాంటప్పుడు అడ్జస్ట్మెంట్ అనేది అద్భుతమైన సూత్రం. డబ్బు అనుభూతినిస్తుంది, పేదరికం అనుభవాన్ని ఇస్తుందని మీరు ఒక సభలో చెప్పారు. దాని అంతరార్థం వివరిస్తారు. క్లియర్ కట్గా ఉందిగా. ఇప్పుడు సుఖంకి ఆనందానికి తేడా. ఏసీ రూమ్లో ఉంటాం, బింజి కారులో పెడతాం, నిద్ర పట్టదు, ఇది సుఖం. పచ్చడి వేసుకుని చద్దన్నం తింటాం, రోడ్డు మీద గుర్రు పెట్టి నిద్రపోతాం, ఇది ఆనందం. సో డబ్బు ఒక దశ వరకు మనం కాపాడుతుంది, ఆ తర్వాత దాన్ని కాపాడుకోలేదు సావాలి. నా పాపులర్ కొటేషన్ ఒకటి ఉంది, డబ్బు చాలా అవసరం. ఎంత అవసరం అంటే, నీ చెప్పు నెంబర్ 8 అనుకో, అంతే డబ్బు ఉండాలి నీ దగ్గర. ఎందుకంటే 9 అయినా లూజ్ అయ్యి రాసుకొని కరుస్తుంది, 7 అయినా బిగుసుకుపోయి కరుస్తుంది. అంచేత డబ్బు లేకపోయినా ఇబ్బందులు తప్పవు, ఎక్కువన్నా ఇబ్బందులు. అంచేత నా వరకు నాకు మధ్యతరగతి జీవనం అంటే ఇష్టం. మీరు మొదటిసారి ఫ్రిడ్జ్ కొన్నారు, దాంతోపాటు కుండ కూడా కొన్నారు. ఆ కుండను ఏం చేశారు మేడం? నా జనార్దన్ మాస్టర్ అని మా శిష్యుడు ఉండేవాడు నా దగ్గర. అతను మా ఆవిడకన్నా ముందు నా జీవితంలోకి ప్రవేశించాడు. ఈ మహర్షి జనార్దన్ అసలు మనకు సడన్గా ఎవరో ప్రొడ్యూసర్ 10,000 ఇచ్చారు. 10,000 25 ఏళ్ళ 30 ఏళ్ళ క్రితం 10,000 అంటే చాలా పెద్ద అమౌంట్. ఏమో ఈ అమౌంట్తో ఏం చేద్దామన్నా, మన ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు సార్, ఫ్రిడ్జ్ కొని నాతోటే ఉండేవాడు. నా శిష్యులందరూ ఇంచుమించు గురుకులంలాగా మా ఇంట్లోనే ఉండేవాడు. అయితే మేము మధ్యతరగతి నుంచి వచ్చాం కాబట్టి మాకు పింగిలి కుండలో ఆ నీళ్ళు చల్లగా అవి ఇష్టం, ఆరోగ్యం కూడా. అదొక ఎక్స్ప్రెషన్. ఫ్రిడ్జి సొసైటీలో ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, అప్పట్లో టీవీ ఉంది, ఏసీ ఉంది, ఇవన్నీ స్టేటస్ సింబల్స్. ఇప్పుడు నెససరీస్. ఒకప్పుడు స్టేటస్ సింబల్, ఇప్పుడు కారు ఇవాళ స్టేటస్ సింబల్ కాదు. ఏ కారైనా సరే, కారు పెరిగితే ఏమన్నా బెంజ్లో వెళ్ళాడు అంటే అనుకున్నారేమో, కానీ ఇవాళ నెససరీ అయిపోయినాయి ఇవన్నీ. ఒకప్పుడు ఏసీలు ఇవి గొప్పవాళ్ళు మాత్రమే లగ్జరీ అంశం, ఇప్పుడు అవసరం. సామాన్యుడు మినిమం ఎక్కడికైనా వెళ్ళాలంటే కారు. అచేత అలాగా అంటే నేను ఎంత అయినా కూడా ఇంకా నాలో ఆ మధ్యతరగతితనం పోలేదు. అది దాచి చెప్పడానికి అనమాట. కుండ కూడా కొన్నారు. కుండ అదే మా కోసం కుండ, మీకోసం ఫ్రిడ్జ్ అంటే ఊరుకోండి అని చెప్పి మా ఆవిడ అందులో ముగ్గు పోసింది. ఏదో విధంగా ఉపయోగపడింది కదా. మీరు మొదటిసారి శివ సినిమా ప్రాజెక్ట్లో ఎంటర్ అయ్యారు, మధ్యలో గ్యాప్ వచ్చింది ఆ ప్రాజెక్ట్కి. మీకు రామ్ గోపాల్ వర్మతో మీరు నేరుగా అసలు దీంట్లో కథ ఏముంది అని ఆయన మొహం మీద అన్నారు. ఆయన ఇలా ఆ సంఘటన ఏంటి సార్? అది చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, ఏం లేదు. రామ్ గోపాల్ వర్మ అంతకుముందే నాకు రావు గారి ఇల్లప్పుడు పరిచయం. నన్ను పిలిచి స్క్రిప్ట్ రాయమన్నాడు. అప్పటికి నేను లేడీస్ టైలరు, కనకమహాలక్ష్మి ఇట్లా ఎంటర్టైన్మెంట్ సినిమాలు బాగా రాస్తూ సక్సెస్ అవుతున్న రచయితని. సో ఈ సబ్జెక్ట్ కూడా అతను చెప్పినప్పుడు సీరియస్గానే చెప్పాడు, కానీ కాలేజీ అట్మాస్ఫియర్ కదా అని కామెడీ రాశా. ఒక్క జోక్ కూడా ఉండకూడదు ఈ సినిమాలో అన్నాడు. అయితే కష్టం ఈ సినిమా ఆడదు అని మనసులో అనుకున్నాను. అదే ఇందాక చెప్పింది. బట్ దాన్ని అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. ఆ స్క్రిప్ట్ నేను అర్జెంటుగా వెళ్ళిపోతూ అంటే స్క్రిప్ట్ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. రామానాయుడు గారు దగ్గర ఒక బ్యాగ్ ఉండేది. ప్రొడ్యూసర్ దగ్గర ఒక సూట్ కేసు ఉంటే ఎవరైనా ఏమనుకుంటారు, డబ్బు అనుకుంటారు.
ఆయన దగ్గర స్క్రిప్ట్ ఉండేది. అంటే ఆయన ఫిలాసఫీ ఏంటంటే ఈ సూట్ కేసుతో 1000 సూట్ కేసులు సంపాదించవచ్చు. ప్రాణం. సో అలాంటిది వేరే వాళ్ళ ద్వారా పంపించాలని కోపించి అట్లా అన్నా సరే, అదేదో మా ఇంటికి వచ్చినప్పుడు సరదాగా అన్నమాట. అంటే అందులో సంఘటనలు చాలా గొప్పవి, తీసే విధానం ఇప్పటికి కూడా అదొక కల్ట్ ఫిలిం. అలాగా దాని ఇన్ఫ్లుయెన్స్ ఇంకా ఉంది. దాంట్లో ప్రత్యేకంగా మీ క్యారెక్టర్ నానాజీ అసలు మీరు వచ్చే విధానం, ఆ పాను అంటే ఎట్లా ఉంటుందంటే దర్శకుడు రచయిత, నాకు దర్శకుడు అతను, రచయిత నేను. సో మాకు ఆ క్యారెక్టర్ ఎక్కడి నుంచి నేను ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యి రాశాను తెలిసిపోతుంది. కాబట్టి దర్శకుడు చెప్పినట్టు నేను రాసినట్టు చేయడం చాలా ఈజీ మాకు. అందుకనే ఆ క్యారెక్టర్ అంత బలంగా అలాంటివి ఓల్డ్ సిటీకి వెళ్తే 100 మంది చూస్తారు మనకన్నమాట, చూసినట్టే ఉంటుంది. తెలంగాణ మాండలికాల్లో మీరు రక్తి కట్టించే సంభాషణలు రచన చేశారు. ఆ ఇంప్రెషన్ ఎలా సార్? నేను ఇక్కడ పుట్టాను. మా నాన్నగారు స్వాతంత్రాత్ పూర్వమే ఇక్కడికి వచ్చేసారు. సో అయితే ఇంట్లో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, మా అమ్మమ్మ గోదావరి ప్రాంతం, మా నాన్నగారు గుండుగోలను. కాబట్టి ఇంట్లో మామూలుగా ఇది మాట్లాడినా బయటికి వచ్చేటప్పుడు తెలంగాణ, ఇక్కడ హైదరాబాద్లో జనరల్గా అయితే ఉర్దూ, క్యారే కైసే హిందీ ఉర్దూ, లేదా ఇక్కడ తెలంగాణ యాస. అయితే జ్ఞానం వచ్చే వరకు నాకు తెలంగాణ యాస ఇంత దానిలో అంటే తమాషా ఏమిటంటే, మనం అనవసరంగా యాస అవిని కొట్టుకుంటాం, కానీ ప్రతి యాసలో శ్రీకాకుళం, రాయలసీమ లేదా తెలంగాణ, ప్రతి యాసలోనూ ఒక మాధుర్యం ఉంది. అది ఎప్పుడు తెలుస్తుంది? దాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తేనే తెలుస్తుంది. నేను అనుభవించిన వాడిని కాబట్టి నేను అసలు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. నేను శభాష్రా శంకర అని తెలంగాణ యాసలో శివస్తుతి, నాకు తెలిసి తెలంగాణలో చాలా పాటలు ఉన్నాయి. అచ్చంగా ఆ భాషలో రాసిన కొద్ది కావ్యాలు ఏమన్నా ఉంటే ఉండొచ్చు. దాదాపు 20 ఏళ్ల క్రితం రాశాను. ఇందులో ఎలా ఉంటుందంటే, సభాష్రా శంకర అనేది మొకుటం. గణపతి దేవుడు నీకు బిడ్డ, ఖబరస్థానేమో నీ అడ్డ, నీ తత్వాలు బాడత కాళ్ళ మీద పడ్డ, దీవించరా శంకర. పుట్టించేదా బ్రహ్మస్వామి, విష్ణుమూర్తేమో నడిపిస్తాడా, నువ్వక్కడి వీర పండ విట్టెడిది శభాషురా శంకర. ఆదా చంద్రమ నెత్తి మీద, నీలో ఆదానేమో అమ్మాయే, పూరాజ్ఞానివి నీకు సాటెవరురా శభాషురా శంకర. బొందల్గడ్డల వంట నీ కన్నంత మంటంట, నీ ఇల్లాలు చల్లగుంటారట. అంటే పార్వతీదేవమో చల్లని తల్లి, హిమాలయాలు చల్లగా ఉంటాయి. అందుకని నీ ఇల్లాలు చల్లగుంటారట శభాషురా శంకర. ఇక్కడ రాజశేఖర చరిత్రము అని మాదయ్య గారి మల్లన అని కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండే అష్టదిగ్గజాల్లో ఒక ఆయన పేరు మాదయ్య గారి మల్లన. ఆయన రాజశేఖర చరిత్రం. రాజశేఖరుడు అంటే శివుడు. ఎందుకు? రాజు అంటే చంద్రుడు అని అర్థం. శిఖలో రాజశేఖరుడు అంటే శిఖ మీద ధరించినవాడు. చంద్రుణ్ణి శిఖ మీద ధరించినవాడు శివుడు. రాజశేఖర చరిత్రం, శివుడి గురించి కథ. అందులో శివతత్వం, శివ మహత్యం గురించి చెప్తూ ఒక పద్యం రాశాడు. నీలకంఠేశు శిరముపై నీళ్లు జల్లి, పత్రినవాడు ఇసుమంత పారవైసు, కామధేను వానింటి గాడి పసరం, అల్ల సురచాకి వానింటి మల్లె చెట్టు. అంటే శివుడికి పెద్ద నిష్ఠ నియమం ఉండక్కల, మనసులో సరదా. అందుకే బోళాశంకరుడు అంటారు.
నీళ్లు అలా చల్లి పత్రి అలా పారేసినా నిన్ను కరుణిస్తాడు అని చెప్పడం ఉద్దేశం. దాన్ని నేను తెలంగాణ యాసలోకి ఎలా మార్చానంటే, చెంబెడు నీళ్లు పోస్తే కుష్, చిటికెడు బూడిదే పూస్తే బస్. చెంబెడు నీళ్లు పోస్తే కుష్, చిటికెడు బూడిదే పూస్తే బస్. ఒటి పుణ్యానికే మోక్షం ఇస్తావు కదా శభాషరా శంకర. ఇక్కడ ఒటి పుణ్యం అంటే ఫ్రీ. తెలంగాణలో ఏ ఒటి పుణ్యానికి చేస్తానయా అంటాడు. ఇక్కడ శ్లేష ఏమిటంటే, ఒట్టి పుణ్యానికే మోక్షం ఇస్తావు కదా శభాషరా శంకర. ఇలాగా తెలంగాణ యాసలో 108 శివతత్వాలు రాశానమాట. ఇది చాలా మొత్తం ఆంధ్ర తెలంగాణ తెలుగు వాళ్ళందరిలో చాలా ప్రసిద్ధమైన నా రచన ఇదొకటి. తెలంగాణ యాసలో ఒక అద్భుతమైన కోర్టు సీన్ రాశారు మీరు. అది సినిమాయే రాశారు. అంటే ఒక సినిమాకి రాస్తున్నప్పుడు డైరెక్టర్ నాగేశ్వరరావు గారు, వై నాగేశ్వరరావు అనే డైరెక్టరు, కొమ్మనాపల్లి గణపతిరావు దాని కథా రచయిత, నన్ను డైలాగులు రాయమన్నారు. ఈ డైలాగులు రాస్తూ ఒక పాత్ర విజయశాంతి గారు వేస్తున్నారు. ఆవిడ శ్రీకాకుళం యాస అనుకుంటున్నాం, రాయమన్నారు. నేను శ్రీకాకుళం యాస అయితే నాకు అంత పొట్టు లేదు, తెలంగాణ అయితే నేను రాస్తాను అంటే, వాళ్ళు కోడైరెక్టర్ వాళ్ళు ఏమన్నారంటే, తెలంగాణలో కామెడీ వస్తుంది కదా, అన్నీ కామెడీగా ఉంటాయి కదా. నేను ఆశ్చర్యపోయా. ఎవరన్నా తల్లి పోయిందానికి తండ్రి పోతే ఏడుస్తున్నప్పుడు కామెడీ ఎందుకు వస్తుంది? భాష వల్ల. అంటే నీకు సరిగ్గా రాయడం రాకపోయినా, తీయడం రాకపోయినా, అవగాహన చేయడం రాకపోయినా నీకు కామెడీ అనిపిస్తుంది. వేళాకుళం శ్రీకాకుళం వేషం మనకు కామెడీ ఎందుకంటే నీకు రాక ఏ సీమంతయా నువ్వు ఏ సీమంత అదే చేస్తాను, అది మన కామెడీగా అనుకుంటాం. కానీ వాళ్ళ నిజ జీవితంలో సీరియస్ మ్యాటరే అది. సో నీకు రాక యాదసీమ కూడా మనకి రాక కామెడీ అనిపిస్తుందేమో, కానీ ఏ భాష ఉండే మాధుర్యం, ఏ యాసకు ఉండే మాధుర్యం దానిలో ఉంది. సో అప్పుడు నేను రాసి వినిపించా కోర్టు సీను. కళ్ళ నీళ్ళు వచ్చాయి వాళ్ళకి, విజయశాంతి గారు కూడా. సో న్యాచురల్గా అంచేత మనకి ప్రపంచ ఏ భాష కామెడీగా ఫీల్ అయిన వాళ్ళ చేత ఏడిపించారు. అవగాహన లేక కామెడీ అనుకున్న వాళ్ళ చేత. కోర్టు సీన్ ఏంటి సార్ అది? సీన్ అంటే నాకు అంత గుర్తులేదు, కానీ విజయశాంతి ఆవిడ చెప్తున్నమాట, నన్ను సంసారం చేసుకుంటున్న నన్ను వ్యభిచారిణని తీసుకొచ్చి కేసు పెట్టారు నా మీద. సీతమ్మ తల్లి ఉన్న కాలంలో మీరు కూడా ఉంటే సీతమ్మతోని కూడా అట్లనే అనిపిస్తుండేనేమో మీరు అని అంటున్నమాట. అది చాలా బరువైన, చాలా పెద్ద హిట్ అది తెలంగాణలో. అంటే ఏ భాషనైతే ఏముందిలే దీనికి పెద్ద చరిత్ర ఉందా అన్న ఒక యాస చేత ఫస్ట్ టైం కామెడీకి విలన్స్కి వాడేవారు. అంతకుముందు ఫస్ట్ టైం నేను హీరోయిన్కి హీరోయిన్ అంటే అదో పాట కూడా ఉంటుంది, లలు దర్వాజల. సో అది సూపర్ హిట్ అయింది. అంచేత ఒక యాసకి కావ్య గౌరవం కల్పించిన అదృష్టం నాకు. పరికిణి ఆ ఓణిపై రాసిన రచన ముగ్గురు అమ్మలకి మీరు అంకితం ఇచ్చారు. ఆ ముగ్గురు అమ్మలు ఎవరు సార్? ఒకరి కన్న తల్లి మా అమ్మ లక్ష్మీ నరసమ్మ. సహజంగా నేను ఏమన్నా రాసినా ఎవరక్కడైనా ఆవిడ సంతోషించేది. 2 మా రాళ్ళపల్లి గారి శ్రీమతి. వాళ్ళ ఇంట్లో నేను చాలా కాలం ఉన్నా, చెన్నైలో అక్కడే ఉండేవాడిని అన్నమాట. నా కోసం ప్రత్యేకమైన రూమ్ ఉండేది. అంటే సాక్షాత్తు కొడుకులాగే భావించారు ఇద్దరు, గురుగారు గురుపత్ని. ఆవిడ ఇంగ్లీష్లో పిహెచ్డి, తెలుగు అంటే ఇష్టం. సో ఆవిడ కూడా మేము సాహిత్యం ఇంటరాక్షన్స్ ఆవిడతో జరిగేవి. అలాగే మా సుందరం అని నాకు నా అన్ని నాటకాలకి డైరెక్టర్, ఆయన మిస్సెస్ శిరీష గారు. ఆవిడ కూడా పిహెచ్డి ఇన్ ఇంగ్లీష్. ఆవిడ కూడా నాతోటి ఇంటరాక్షన్
సాహిత్యం పట్ల చేస్తుండేది. అంటే నా జీవితంలో జన్మనిచ్చిన తల్లి, నన్ను ఆదరించిన తల్లులు ఇద్దరు. అంచేత ముగ్గురమ్మల, మనకు ఒక పద్యం ఉంది కదా, అమ్మలగా నయ్యమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చడి అమ్మ తన్నులో నమ్మిన వెల్పులమ్ముల మనంబుల నుండి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కటిత్వ పటుత్వ సంపదలు అంటారు. అది దృష్టిలో పెట్టుకుని ముగ్గురమ్మలకి 25 సంవత్సరాల క్రితం నేను మీ వ్యాసం వచ్చేదాను సార్. దాంట్లో మసీదు ముందు శివుడు అనే హెడ్డింగ్ పెట్టారు. విశ్వేశ్వరరావు గారు, విజయవాడ. అదే ఆయన మంచి ఫస్ట్ వెళ్ళగానే ఓ శ్రీశ్రీ బొమ్మ, ఒక సావిత్రి ఫోటో ఆయన దగ్గర ఉండేది. అప్పట్లో ఇప్పుడు కాదనుకుంటా, అప్పట్లో వీళ్ళ షాపు ముందు, మసీదు ముందు వీళ్ళ షాపు లేదు, వీళ్ళ ముందు షాపు ముందు మసీదు, ఆ మసీదు సందు అనే దాంట్లో ఉండేది. సో మంచి జనరల్గా పబ్లిషరే కాకుండా అతను కొంచెం సాహితీ ప్రియుడు కూడా. నేను ఎప్పుడైనా విజయవాడ వెళ్ళినప్పుడు పుట్టుమచ్చ కవి మొయిద్దీను మిగతా వాళ్ళందరూ అప్పుడప్పుడు కలుస్తుండేవాళ్ళు. సో ఆయన షష్ఠి పూర్తి సందర్భంగా ఒక వ్యాసం రాయమన్నారు. నేను ఆల్రెడీ శివతత్వం రాస్తున్నా కదా, తమాషాగా పెడదామని. ఆయన పేరు విశ్వేశ్వరరావు, శభాష్ రాశంకర. ఇది ఇంతకుముందు ఇది మామూలు పుస్తకం, దీనిలో ఈ కవర్ పేజీ కానీ ఇవన్నీ మా గిరిధర్ గౌడ్ అని అత్యంత చాలా గొప్ప పెయింటర్, బొమ్మల చిత్రకారుడు అన్నమాట. ఇంటర్నేషనల్లీ ఎక్లెయిమ్డ్. చాలా క్యాజువల్గా నేను చదువుతున్నప్పుడు అలా వేసేసిన బొమ్మలు నేను పంపించమంటే పంపించేటప్పుడు వీటిలో ఇలా విజయవాడలో ఉంటారు. విజయవాడ కాదు, ఆయన కొంచెం దూరంలో విజయవాడలో ఉండేది అతను కాదు, గిరిధర్ గౌడ్ ఇతని పేరు. ఇంటర్నేషనల్లీ ఎక్లెయిమ్డ్. చూడండి ఈ బొమ్మ చూడండి, ఇది అర్ధనారీశ్వర తత్వం. శివతత్వం గురించి వివరిస్తారు సార్. ఒకటి, మనం తత్వం చాలా పెద్ద సబ్జెక్ట్. ఇది తత్వవేత్త అంటే మొత్తం అర్థమైపోయి నేను చెప్పేంత స్థితి నాకే కాదు, ఎవరికీ లేదు. అందుకని ఇందాక అన్నా నేను, సర్వజ్ఞుడు అనేవాడు ఎవ్వడూ లేడు అని. తమాషా అంటే శివుని కూడా సర్వజ్ఞుడని అంటారు. మా మనవడి పేరు కూడా అదే, సర్వజ్ఞాని ఇష్టంగా పెట్టుకున్నా. శివతత్వం గురించి చెప్పండి అంటే, ఇది శివుడు ఇలా ఉంటాడు అది కాదు, అది ఎవడు చెప్పలేడు. నాకు అర్థమైన శివుడు సముద్రం. నీకేమర్థమవుతుంది? నువ్వెంత చెంచా తీసుకెళ్ళావా, చెంబు తీసుకెళ్ళావా, బిందె తీసుకెళ్ళావా అనే దాన్ని బట్టి అర్థమవుతుంది. లిమిటెడ్, మనకి లిమిటెడ్, ఎవరికి వాడు లిమిట్. ఇంతే, నువ్వు పొందిన అనుభూతులు, నీకు అర్థమైన తత్వం. ఒక తమాషా ఏమిటంటే, ఫస్ట్ పరమేశ్వరుడు లేదా దేవుడు అంటే ఏమిటి? మనకున్న నమ్మకం. ఉన్నాడు, దేవుడున్నాడు అన్న ఒక ధైర్యం వీడికి ఉంటుంది. నేను నాస్తికులను కూడా అంతే గౌరవిస్తాను. ఎందుకు? మనకు కనీసం ఆస్తికుడికి దేవుడు ఉంటాడన్న నమ్మకం ఎవరో కాపాడుతున్నారు. నాస్తికుడు అంటే దేవుడు లేడు అంటే తన మీద తనకు నమ్మకం. అంటే వాడికి పరిపూర్ణమైన శక్తివంతుడు అయి ఉండాలి అతను. మనకు కష్టం వచ్చినప్పుడు తిరుపతికి వస్తాము ఆడక్కర్లా, సెల్ఫ్. అందుకనే వివేకానందుడు, నాకు భగవద్గీత చదివేవాడి కన్నా ఫుట్బాల్ ఆడేవంటే ఎక్కువ ఇష్టం. ఈ స్టేట్మెంట్ ఎలా ఉంటుంది? ఏంటిది? వివేకానందుడు అంతటి వాడు భగవద్గీత కన్నా ఫుట్బాల్ ఆడడం మీద అంటే నాస్తికుడా? కాదు. ఫుట్బాల్ ఆడినప్పుడు నీ శరీరం శక్తివంతం అవుతుంది వ్యాయామం వల్ల. శరీరం పరిపూర్ణమైన శక్తి ఉన్నవాడికి బ్రెయిన్ కూడా బాగుంటుంది. అప్పుడు భగవంతుడు ఇంకా అద్భుతంగా అర్థమవుతాడు. అది ఆయన చెప్పింది. అంచేత నాకు ఇష్టం, ఇందాక నేను చెప్పినట్టు
అలాగా ఒక సంఘటన నన్ను శివుడి వైపు నడిపించింది. అదేమిటంటే, రోజు నేను ఎప్పుడైనా పొద్దున్నే లేచి మాకు ఇంట్లో ఉన్న శివుడికి అభిషేకం చేస్తాను. ఆ రోజు ఒక న్యూస్ వచ్చింది. శబరిమలలో శిఖరం కూలి 200 మంది అయ్యప్ప భక్తులు మృతి చెందారు. అప్పటికి నేను దాదాపు 10 సార్లు వెళ్ళి ఉంటాను మా గురువుగారితో, రాళ్ళపల్లి గారితో. నాకు సహజంగా బాధ కలుగుతుంది. అయ్యో, ఇన్నిసార్లు వెళ్ళాను నేను, నాకు కూడా జరిగి ఉండొచ్చేమో. ఎందుకు వెళ్తాడు శబరికి ఎవరైనా? గుడికి. అసలు గుడికి కానీ మొక్కులు కానీ ఎందుకు? ఇంతకన్నా బెటర్ లైఫ్ కావాలి, ఎన్నో ఆశలు, ఏవో ఆశయాలు. ఇక్కడ ఏమైంది, వాడు వెళ్ళిపోయాడు. సరే, మనం ఆశావాదంతో పోయింది గుళ్ళోనే కాబట్టి వాడికి మోక్షం వస్తుంది, ఓకే. వాట్ అబౌట్ దేర్ ఫ్యామిలీ? తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, స్నేహితులు, వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఒక విధమైన వేదన. అప్పుడు అప్రయత్నంగా ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా నీకు అమ్మతోడు అన్నా. ఇక్కడ అమ్మతోడు అంటే శ్లేష, అమ్మతోడు అంటే ఒట్టు కాదు. నా ఉద్దేశం ఏంటంటే, శివశక్త్యాయుక్తౌ యది భవతి భక్త ప్రభవితం నచే దేవం నకలు కుశల స్పందితుమపి అతస్త్వామారాజ్యం హరిహర విరించాది విరపి ప్రణంతుం స్తోతుం వా. ఇది ఆదిశంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో రాసింది. అమ్మవారు గనక పక్కన లేకపోతే శివుడికి కూడా స్పందించే శక్తి, గుణం ఉండదు. అందుకని శివుడికి గనక అభిషేకం చేస్తే పై భాగం శివుడు, కింద భాగం ఏదైతుందో అమ్మవారుగా భావిస్తారు. ఇట్లాగా అక్కడి నుంచి ఒక 22 రోజుల పాటు ఒక విధమైన జ్వరం, ఏదో రాయాలి, ఏదో చెప్పాలి. ఓ రాత్రి వేళ గబుక్కున మెలకు వచ్చి ఏదైనా తడితే ఆ పక్కన పుస్తకం, పెన్సిల్ పెట్టుకునేవాడిని గబగబ రాయడానికి. మావిడికి కంగారు వచ్చిందంటే ఏమన్నా మెంటల్గా పిచ్చేమైనా ఎక్కిందని. తర్వాతనే అన్న, శివుడి పిచ్చి ఎక్కితే మంచిదే కదా అని అదే ముందు మాటలు రాశా. అట్లాగా నాకు అర్థమైన శివతత్వం, నా అనుభవంలోకి వచ్చిన శివతత్వం. అంతేగాని ఓ శివుడికి నేనేం పిఆర్ఓనో లేకపోతే శివతత్వం అంతా తాగేసిన అంత, అది అసాధ్యము. అలా ఎవరన్నా అంటే అది దురహంకారం. మనకి అనంతమైన ఆ తత్వంలో ఆవగింజ అంత తెలుసు. ఆ ఆవగింజని నేను ఈ పుస్తకంగా ఆటగదరా శివ, ఈ బొమ్మ ప్రసిద్ధ చిత్రకారులు బాపు గారు వేశారన్నమాట. ఆటగదరా అంటే ఆయన ఆడుతున్నాడు, ఇది భూగోళం. నాకు అర్థమైన ఆట. ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా నీకు అమ్మ తోడు, ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగద గణపతిని తిరిగి బతికించేవు, కళ్ళు మూయుట మొదటి ఆట నీకు. గణపతి నీ కుమారుడు అంటే నువ్వు లయకారుడివి. నీ దగ్గర ఎవరైనా ఖతం అయిపోవాల్సిందే. నీకు ఆ విషయంలో నీ వాళ్ళు పరాయి వాళ్ళన్న భేదం లేదు. అలాగే కావ్యారంభంలో గణపతిని స్తుతించడం మన సంప్రదాయం.
ఆటగద గణపతిని తిరిగి బతికించేవు అంటే ఏమిటి? ముందు ఒకసారి చంపితే తిరిగి ఎప్పుడు బతికించగలడు? ఒకసారి చంపితే. ఒకసారి చంపేసేసి పార్వతి బాధపడింది కాబట్టి తిరిగి బతికించేవు. ఆటగద గణపతిని తిరిగి బతికించేవు. కళ్ళు మూయుట మొదటి ఆట నీకు. కళ్ళు మూయడం అంటే వాడు కనుమూసాడు. కళ్ళు మూయడం అన్నది ఐస్ పైస్ అంటారే, దాగుడు మూత కాదు, శాశ్వతమైన మూత. అది మొదటి ఆట నీకు. ఎందుకంటే బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు స్థితికర్త, శివుడు లయక. అలాగే ఆటగద మాయకే మాంగళ్యమును గట్టి కామదహనము సయ్యాట నీకు. ఏదైతే మాయ అంటావో ఆ మాయ లాంటి అమ్మవారికి తాళిగట్టిన వాడివి నువ్వు. తద్వారా ఏం జరిగింది? కామ దహనం అయిపోయింది. ఆట బ్రహ్మకు సృష్టి అంతమే నీ దృష్టి, విష్ణుమాయలు కూడా ఆట నీకు. ఆట చదువుల తల్లి సరస్వతి, ఆట బంగారు వల్లి లక్ష్మీదేవి. ఆట చదువుల తల్లి ఆట బంగారు వల్లి, ఆటగద శ్రీచక్ర సంచారిణి, ఆటగద రాశివ, ఆటగద కేశవ. జీవితంలో ఇప్పుడు జరుగుతున్నవన్నీ క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం. పరమేశ్వర, నీ క్రీడ కోసం, నీ ఆట కోసమే ఈ ప్రపంచం అంతా సృష్టించావా అంటారు ఆదిశంకర్లు శివానంద లహరిలో. అలాగే మనం ఫుడ్ వెబ్ అంటాం, సైన్స్. ఆటగదరా నీకు కీటకమ్ములు కూడా పక్షులకు ఆహారమైన ఎప్పుడు. ఒక పక్షి ఉంటుంది, అవి పురుగులను తింటూ ఉంటుంది. తమాషా ఏమిటంటే ఈ పురుగులు తిన్న పక్షి చెట్టు మీద ఆటగదరా నీకు పక్షి గుడ్డు పెడుతుంది చెట్టు మీద. ఆ గుడ్లను తినడానికి కింద నుంచి పాములు వస్తాయి. ఆటగదరా నీకు పక్షి అండాలకై సర్పాలు వృక్షాల వాకు వేళ. పక్షి పురుగులు తింది, తినడం అంటే చంపేయడం. అవి గుడ్లు పెట్టింది, ఆ గుడ్లు తినడానికి పాములు వస్తున్నాయి. ఆటగదరా నీకు పాము పడగల పైన గురుజూసి విసిరేటి గద్దగోరు. ఈ పాములు అన్నిసార్లు తిన్నా కూడా ఎప్పుడో పక్షికి దొరుకుతుంది, చూసి ఏం చేస్తుంది? చంపేస్తుంది. ఆటగదరా నీకు పక్షి అండాలకై సర్పాలు వృక్షాల వాకు వేళ. ఫినిషింగ్ ఏమిటంటే ఆటగదరా నీకు ఆయువుడిగిన పక్షి. పురుగులు తిన్నా, పాములు చంపినా ఈ పక్షి కూడా చివరికి హతమైపోతుంది. అప్పుడు ఆ పక్షి చుట్టూ చేరేవే ఉంటాయి క్రిములు, పురుగులు. ఏ పురుగులనైతే పక్షి తిందో ఆ పక్షిని ఇప్పుడు పురుగులు తింటాయి. అదే ఆట. ఆటగదరా నీకు ఆయువుడిగిన పక్షి మేనిపై వేలాది కీటకాలు. సో ఏది గ్యారంటీ లేదు. ఇవాళ ఉన్న పరిస్థితి నేను అనుకుంటుండేవాడిని, భారత యుద్ధం 18 రోజులు జరిగింది, అన్నాళ్ళు ఏం చేశారా? చక్రాలు ఉన్నాయి, గద ఉంది, బాణం ఉంది, ఏనుగులు ఉన్నాయి, 2-3 రోజుల్లో తీసి అవతల బారేయచ్చు కదా. ఇవాళ యుద్ధాలు ఎన్ని సంవత్సరాలు జరుగుతున్నాయండి? ఉక్రెయిన్తో రష్యా జరుగుతున్న యుద్ధం ఎన్నాళ్ళేది? 3 ఏళ్ళు అయింది. అప్పుడే కొనసాగుతూనే 3 ఏళ్ళు. ఇప్పుడు మళ్ళీ కొత్త యుద్ధం. ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసినా ఆశ్చర్యపడక్కర్లేదు. అప్పుడు మన బతుకేంటి, మన పరిస్థితి ఏమిటి? సో నీకు నాకు ఏమీ సంబంధం లేదు యుద్ధంతో, అయినా సంబంధం ఉంది. దాని రిఫ్లెక్షన్ అంతే కదా. ఇప్పుడు వాళ్ళ ప్రపంచంలో ఎవరినైనా చంపే హక్కు ఎవరికి లేదు. ఆఖరికి తన చంపుకునే హక్కు కూడా, అంటే ఆత్మహత్య చేసుకునే అధికారం కూడా లేదు. అసలు ఇంకోని బాధ పెట్టే అధికారం లేదు, ఇంకోని కించపరిచే అధికారం లేదు.
అవకాశం ఉంటే కన్నీరు తుడిచి, అది ఎప్పుడు చెప్పాను, నీ చూపుడు వేలు ఉన్నది పక్కవాడు ఎదుటి వాళ్ళ లోపాలు చూపడానికి కాదు, అంటే కన్నీరు తుడవడానికి ఉపయోగించు. అలాగా దురదృష్టం కాకపోతే ఇంత అద్భుతమైన ప్రపంచం, ఇన్ని అందాలు, ఇన్ని అద్భుతాలు, ఇన్ని సూర్యోదయాలు, చంద్రోదయాలు, మంచి గాలి, పూలు, సంతోషం, ఆనందం. స్వర్గం అంటే ఎక్కడండి? ఎక్కడ స్వర్గంలో ఇంకెంతకన్నా ఏముంటుంది స్వర్గంలో? ఇదే స్వర్గం, స్వయంగా నిర్మించుకునేదే స్వర్గము. వాళ్ళ కుటుంబాన్ని స్వర్గం చేసుకున్నాను ఇందాకని ఆలోచనప్పుడు తలంతు. వాళ్ళ కుటుంబాన్ని స్వర్గం చేసుకోవాలన్నా నరకం చేసుకోవాలా దంపతుల చేతుల మీదే ఆధారపడి ఉంటుంది. మళ్ళీ ఇలాంటి జీవితం వస్తుంది అసలు ఎవరికైనా? మళ్ళీ మనకి అది ఎవరినే కానీ, ఇప్పుడు నేను నా స్థితి బాగాలేదు, రేపు కోట్లు నువ్వు ఆనందంగా బతుకుతున్నావా లేదా? నీ వల్ల ప్రపంచానికి ఉపయోగం ఉంటే ఉంది, లేకపోతే లేదు. ఇలాంటి అద్భుతమైన భూమి రేపు 3వ ప్రపంచ యుద్ధం వల్ల ఏమన్నా అయితే ఎవరిని అనాలి? ఇప్పుడు మనం దేవుణ్ణి అనడానికి ఏం లేదు, నీకు అన్నీ ఇచ్చాడు. నీలో ఉండే అహంకారం, నీలో ఉండే ద్వేషం, ఇది మనం అందుకే చివరికి ఇది రాస్తూ చివరికి ఏమన్నానంటే, ఆ అటగద భూమిపై 3 వంతుల నీరు, 3/4 వాటరు, మిగతా భూమి. ఆ అటగద భూమిపై 3 వంతుల నీరు, మిగతాది కన్నీరు ఆట నీకు. మిగతాది భూమి కాదు, కన్నీరు. అంటే జనం సుఖాలు వస్తాయా పోతాయా, అది వాడి యోగాన్ని బట్టి, వాడు చేసే కర్మలను బట్టి, వాడి ప్రవర్తనను బట్టి, వాడి రియాక్షన్ బట్టి ఉంటుంది. కానీ కన్నీరు మాత్రం పుట్టిన ప్రతివాడు ఏడవక తప్పదు ఏదో టైంలో. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని ఇదే మహాన్ గొప్పవాడు కూడా కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేడు. అందువల్ల ఒక వంతు కన్నీరు. ఇప్పుడు మనం అట్మాస్ఫియర్ ఏదైతే, ఇప్పుడు మనం టీవీ చూస్తున్నప్పుడు భయం కలుగుతుంది. ఇదేంటి ఇలా కొట్టుకుంటున్నారు ఏమిటి? అభంశుభని తెలియని పసిపిల్లలు, నెక్స్ట్ జనరేషన్, ఆసుపత్రులు, మేడలు కన్స్ట్రక్షన్ చేయడానికి ఎంత కష్టం, ఎన్ని వందల మంది ఎంతకాలం శ్రమిస్తే ఒక 10 అంతస్తుల బిల్డింగ్ తయారవుతుంది సర్వసౌఖ్యాలతోటి. నాశనం చేయడం క్షణం. సో ఆ దిశగా పెడుతున్న ప్రపంచానికి శివతత్వమైన ఈ తత్వం అంటే హాయిగా లివ్ అండ్ లెట్ లివ్. నువ్వు దేవుణ్ణి నమ్మకపో, సృష్టిని నమ్ము, నేచర్ని నమ్మాల్సిందే కదా. విత్తనం వేస్తే పూలు వస్తాయి, పళ్ళు వస్తాయి, కాయలు వస్తాయి, నువ్వు బతుకుతున్నావు, దాన్ని కాపాడు. బట్ నీకు ఇచ్చిన ఏది మనిషి అడుగు పెట్టినా ఏది బాగాలేదు, ఏది బాగా ఉండనివాడు. అరణ్యాలు లేవు. సో అలాంటి ఒక అన్నిటికీ కారణం మనిషి. సో మళ్ళా నీలో ఒక రియలైజేషన్ కలిగి నువ్వు శివుడను, విష్ణువను, బుద్ధుడను, ఎవరూ లేరను, బట్ నువ్వే అన్నీ. భగవద్గీతలో చెప్పే విశ్వరూపం అంటే ఏమీ కాదు. విశ్వరూపం అంటే స్వస్వరూపము. నువ్వే తలుచుకుంటే సహస్రమైన బావులతోటి. ఇప్పుడు మన ఫిలాసఫీలో అమ్మవారికి 4 చేతులు, ఎన్ని తలలు ఉంటాయి. దాని అర్థం 4 చేతులు ఉన్నాయని కాదు, ఎనర్జీ ఈజ్ మల్టిప్లైడ్. 4 ఇంకో 2 చేతులు ఉంటే బాగుండు నాకు అంటుంటారు ఇంట్లో. చేతులు అంటే అంత పని చేయగల, 5 బుర్రలు అంటే అంత మల్టిప్లైడ్ ఇంటెలిజెన్స్. అవి సింబాలిక్ రిప్రజెంటేషన్సే. తలలు ఎక్కువ ఉండడం, సహస్రశీర్ష పురుష సహస్రాస్య సహస్రపాద్
సహస్రం అంటే ఇక్కడ వెయ్యని కాదు, అనంతమని. అనంతమైన శక్తి నీకు ఇచ్చాను, మనలో ఉన్నది. యూ కెన్ డూ ఎనీథింగ్. ప్రపంచాన్ని పరమ ఆనంద స్థితికి తీసుకెళ్ళే శక్తి కూడా మనకుంది, నీకుంది. సో నీ బాధ్యత మనిషిగా పుట్టినందుకు అందరికీ ఉపయోగపడు. ఖాళీ కడుపుతో ఎవరూ పడుకోకుండా కమ్మటి నిద్రతో అందరూ పడుకునేలాగా చేయాల్సిన మినిమం బాధ్యత నీకుంది. ఎందుకు? నీకు ఇంటలెక్చువల్ ఉంది కాబట్టి. సో ఫిలాసఫీ ఏది చెప్పినా మొత్తం ఒకటే ఫిలాసఫీ ఏమిటంటే సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అన్న గడ్డ ఇది. మా ఇల్లు బాగుండాలి కాదు. మీ బాల్యం ఒక మినీ ఇండియా, అన్ని మతాలు, అన్ని భాషలు, సంస్కృతిలో మీరు ఆ అదృష్టం మీకు మధ్యతరగతి జీవితం అయినప్పటికీ కూడా అంత అందమైన పరిసరాల్లో మీరు పెరిగారు. అది చెప్తున్నా కదా, పరిసరాలు అందంగా ఉండడానికి కారణం నువ్వే. ఇప్పుడు అందరూ ఉన్నారు, అందరూ కలిసి చేసుకునేవాళ్ళం పండగలు. అప్పటికి అది నువ్వు పలానా, నువ్వు వేరే రాష్ట్రం, నువ్వు వేరే భాష, నువ్వు వేరే మతం అనే స్పృహ లేదు. అందువల్ల సుఖం. క్రిస్మస్ జరిగితే మాకు పండగ, కేక్ కట్ చేసుకుని కేక్ తినచ్చు. ఇంకో రంజాన్ వస్తే పండగ, దీపావళి వస్తే అందరూ తపాకులు అందరూ కలిసి కాల్చుకునేవాళ్ళు. ఆగస్టు 15 వస్తే అందరూ ఒకళ్ళు రాత్రింబగళ్ళు, పిల్లలందరూ రాత్రింబగళ్ళు ఆ పేపర్లు అతికించి, ఆ జెండాలు అతికించి, ఆ సిమెంట్ దాన్ని కట్టి ఆ జెండా ఈరోజు అది కదా అసలు పండగ. డివిజన్ అలా వచ్చేసి వేరైపోయి అంటే ఆ స్పృహ లేని ఒక ప్రపంచం రావాలి. వసుధైక కుటుంబకం అన్నాడు మనవాళ్ళు. అంటే యావత్ భూగోళం ఒక కుటుంబం. శివతత్వం చెప్పినా, విష్ణుతత్వం చెప్పినా, తత్వం ఏది చెప్పినా సరే యూనివర్సల్ బ్రదర్హుడ్. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, యుద్ధాలు నశించాలి, శాంతి వెల్లివిరియాలి. ఇది భరణి గారు చివరిగా విజువల్ ప్రేక్షకుల ద్వారా భరణి గారి సందేశం. ప్రపంచం యుద్ధాలకు దూరంగా శాంతియుత వాతావరణంలో సర్వే జన సుఖినో భవంతు, ఆరోగ్యకరమైన సమాజాన్ని కాంక్షించే భరణి గారి సందేశం శాంతి శాంతి శాంతి, సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ భరణి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.